మార్నింగ్ లేవగానే రొటీన్‌లో చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ గూడా అయిపోయిన తర్వాత పాపకి స్నానం పోసి రెడీ చేసేస్తున్నాననమాట. కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పి వచ్చిన ఇక్కడికి. చాలా డేస్ అయిపోయింది కదా ఇదంతా చేయక. సో నేనైతే పాత రోజ్‌మెరీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా! దాంట్లో వాటర్ పోసి దాని నుంచి స్ప్రే చేసి క్లీన్ సో చేస్తున్నా. క్లీనింగ్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ ఏం లేవు అంటే బయటికెళ్ళి తెచ్చుకుందాం పదా అంటే ఇంకా వెళ్తున్నాం అనమాట. బయటికెళ్ళినప్పుడైతే కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే పెట్టుకుంటా నేను. అంటే లైక్ ఎక్కువ మేకప్ ఏమి వేసుకోను దగ్గరనే కాబట్టి జస్ట్ సింపుల్‌గా అయితే సన్ స్క్రీన్ అండ్ హెయిర్ కేర్ కూడా అనమాట. పోస్ట్ పార్టంలో ఎట్లా మెయింటైన్ చేస్తున్నా చాలా మంది అడుగుతున్నారు. ఎప్పుడు చెప్పేదే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా ఆల్ప్స్ కుట్టినది రోజ్మెరీ వాటర్ స్ప్రే అనమాట. మంచి లైట్ వెయిట్ ఉంటుంది హెయిర్ పైన పెట్టినప్పుడు. స్కాల్ప్ పైన ముఖ్యంగా అసలు ఆయిల్ అనిపించదు, గ్రీజీ కూడా ఉండదు అనమాట. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అండ్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు యూజ్ చేసుకొని. ఓన్లీ స్కాల్పే కాకుండా కింద కూడా స్ప్రే చేసేసుకోవాలన్నమాట. సో ఇది మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ని బూస్ట్ చేస్తుంది. దాంతోనే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా అవుతుంది అనమాట. మొత్తం ఇండియాలోనే ఇది ఫస్ట్ క్లినికల్ టెస్టెడ్ రోజ్మెరీ వాటర్ అనమాట. అండ్ 3x టైమ్స్ మనకి 12 వీక్స్ తోనే హెయిర్ ఫాల్ తగ్గిపోతుందని చెప్పి క్లినికలీ ప్రూవెన్ అనమాట. అండ్ నా బేబీ హెయిర్ కూడా మంచి గ్రో అవుతుంది చూడండి. అండ్ హెయిర్ లెంత్ కూడా బిఫోర్ షార్ట్ గా ఉండేది అండ్ ఇప్పుడు చూడండి అల్లుకుంటే ఎంత మంచి లాంగ్ గా కనిపిస్తుందో. నేను యూఎస్కి వచ్చినప్పుడు ఒక 2-3 బాటిల్ కూడా తెచ్చుకుంటాను అనమాట. అయిపోతే మళ్ళీ వెంటనే వాడుకోవడానికి. సో ఇది కనుక మీకు కూడా కావాలనుకుంటే నాకు QR కోడ్ని స్కాన్ చేసి ప్రొడక్ట్ని పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.